సార్ కొంతమంది విలేజెస్లో అంటే 10th కూడా కంప్లీట్ కాకముందే 8th 9th అయిపోగానే ఇంట్లో మాన్పించేయడం, అంటే వాళ్ళని పనికి పంపించడం, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చదువుకోవాలనేది ఒక డ్రీమ్గా ఉండిపోతుంది. అలాంటి వాళ్ళకి మాకు ఒక డిగ్రీ అయినా ఉండాలి అనుకుంటే ఒకవేళ 10th కంప్లీట్ కాకుండా ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు 18 సంవత్సరాలు నిండితే ఒక అర్హత పరీక్ష నిర్వహించి మేము డిగ్రీలు చేర్చుకునేవాళ్ళం. 2020 నుంచి యూజీసీ ఆ విధానాన్ని రద్దు చేసింది. అటువంటి వాళ్ళందరికీ మేము ఏం చెప్తామంటే స్టేట్లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఉంది. మన హై స్కూల్ మన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ వాళ్ళు దాన్ని హెడ్ చేస్తారు. మనకు చాలా రాష్ట్రంలో ఉండే వందల హై స్కూల్స్లో ఆ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ 10th క్లాస్ చదవచ్చు, ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు, డిస్టెన్స్లోనే మా తరహాలోనే 10th క్లాస్ చదువుకోవచ్చు, ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు. ఇంకా ఒక మాట ఏంటంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళ గ్యాప్ ఉంటే ఇంటర్మీడియట్ 1 సంవత్సరంలో చదువుకోవచ్చు. అక్కడ అదైపోగానే మా దగ్గర డిగ్రీ చేరవచ్చు. సో వాళ్ళు మేము కూడా ఇప్పుడు కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నాం, మాట్లాడుతున్నాం. నెక్స్ట్ నుంచి అక్కడ ఇంటర్మీడియట్ అయిపోతే నేరుగా మా దగ్గర డిగ్రీ రావడానికి అనేది ఒక ప్రతిపాదన ప్రభుత్వంలో ఉంది, అది నడుస్తుంది. సో ఇంకా డిగ్రీ కాకుండా ఇంకా వేరే కోర్సులు అవైలబుల్గా మా దగ్గర BA, BCom, BSc అందులో రకరకాల సబ్జెక్టులు సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మా దగ్గర ఉన్న ఒక బ్యూటీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం NEP 2020 తెచ్చింది. మా యూనివర్సిటీ బీజం పడినప్పుడే 1982లోనే స్టూడెంట్ ఆప్షన్ చేసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా 3 ఎంపిక చేసుకునేటటువంటి ఒక విధానాన్ని శ్రీకారం చుట్టింది అప్పట్లోనే. ప్లస్ BED వర్కింగ్ టీచర్స్ BED చేయకుండా మనకి డైట్ చేసి టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్గా చేరిన వాళ్ళకి, అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే ఒక సర్టిఫైడ్ ప్రోగ్రామ్ డిప్లొమా అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకు ఉపయుక్తంగా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఉంది. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే కోర్స్ ఇప్పుడు అంటే తగ్గి తీసేసారు, దానికి లేదు కానీ. అండ్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన డిప్లొమా, ఇట్లా అనేక డిప్లొమాలు వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి మా దగ్గర. BED స్పెషల్ ఎడ్యుకేషన్, MBA హాస్పిటల్ మేనేజ్మెంట్, ఓకే. సో వాట్ నాట్ అంటే ఎవ్రీథింగ్. అండ్ ఇంకా ఇప్పుడు BLIC, MLISC అంటే వృత్తిలో పైకి పోవాలనుకునే వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను, స్టైఫండ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇది ఇక్కడ చదువుతూ అక్కడ చదువుతుంది. రెండోది రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ తోటి ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇట్ ఈస్ ఏ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది స్టేట్. మా దగ్గర చేరిన ఏ విద్యార్థి అయినా అక్కడికి వెళ్తే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్, ఇది ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా టెక్స్టైల్, టైలరింగు, బొటిక్ పెడతారు చూడండి డిజైనర్స్గా, వాటికి సంబంధించినది ఆ మగ్గం వర్కులు అవి నేర్పిస్తారు. బ్యూటిషియన్ కోర్సులు నేర్పిస్తారు. 2 నుంచి 6 నెలల పాటు ఉచిత వసతి భోజనము కల్పిస్తూ శిక్షణ ఇస్తారు. ఓకే. ఇప్పుడు మనకి ఎక్కడైనా సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటిది ఉంది, రైతులు కానీ బయట ఇళ్ళకి కానీ ఇంకా చోట. సో దానికి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. సో వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా అది ఆ కోర్స్ 6 months అనుకోండి సపోజ్, లేదా 4 months అనుకోండి, అయిపోయిన తర్వాత దే కెన్ వర్క్ ఆన్ దేర్ ఓన్. ఎలక్ట్రికల్ ఉంది, IT కంప్యూటర్ బేస్డ్ అవి నేర్పిస్తారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్స్, మోటార్ రివైండింగు అండ్ హౌస్ సప్లైస్, వాటికి సంబంధించిన రిపేర్లు, వాటన్నిటికి సంబంధించినటువంటి వృత్తి శిక్షణ ఉంది అక్కడ. సో వాళ్ళతో మేము ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని అక్కడ పంపిస్తారు. అక్కడ 2 నుంచి వాళ్ళు ఎంపిక చేసుకునే కోర్సును బట్టి అక్కడ దాదాపు ఒక 50 దాకా కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 50 దాకా కోర్సులు. ఆ కోర్సును బట్టి 2 నుంచి 6 నెలల పాటు వాళ్ళకి అక్కడ వసతి ఇస్తారు, పూర్తిగా భోజనం పెడతారు, శిక్షణ ఇస్తారు. ఆదివారం ఓపెన్ యూనివర్సిటీ క్లాసులకు రావచ్చు. అక్కడే మేము సెంటర్ పెడతాం. ఇప్పుడు శిక్షణ స్టార్ట్ అయితే మా పిల్లల కోసం మేము అక్కడ ఇంకో సెంటర్ పెడతాం. సో దట్ వాళ్ళు ఏంది ఒక 6 నెలల్లో హాయిగా బయటకు వచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, కొన్ని సంస్థలు ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ డిగ్రీ చదువుకోవచ్చు. ఇది ఒకటి. మహిళల కోసం ప్రత్యేకంగా VHub ఉంది మనకి, ప్రభుత్వ ఆధీనం నడుస్తుంటుంది. VHub వాళ్ళు ఏం చేస్తారంటే మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. మీరు ఇప్పుడు ఒక పెద్ద షాప్ పెట్టాలి, బిజినెస్ పెట్టాలనుకుంటారు. మీకు ఏమి స్కిల్స్ ఉన్నాయి, అందులో మీలో ఉన్న స్కిల్స్ ఏంటి, మీరు ఏ తరహాకు పనికొస్తారనేది వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళు ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు మీతోటి. మా స్టూడెంట్స్కి ఆ అవకాశం ఉంది. బట్ 50% ఫీజుతో వాళ్ళు 5,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళ దగ్గర కోర్స్ చేయాలంటే. 6 months కోర్సు లేదా 3 months కోర్సు. బట్ మా స్టూడెంట్ అయితే 2,500. ఇక్కడ మేము ఇంకా గొప్ప నిర్ణయం తీసుకుంది మా విశ్వవిద్యాలయం ఏంటంటే, పేదలు అయి ఉండి బిలో పవర్టీ లైన్ అంటాం కదా, అట్లా ఉండి ఆ ఫీజు కూడా చెల్లించలేకపోతే మేమే కొంతమంది స్టూడెంట్స్కి ఫీజు చెల్లించి మహిళా విద్యార్థులకి అక్కడ VHubలో అడ్మిషన్ ఇప్పిస్తాం. వాళ్ళు ట్రైనింగ్ చేయొచ్చు. వాళ్ళల్లో
వాళ్ళకి ఏ రకమైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి, ఆ నైపుణ్యాలు మరింత మెరుగుపరచడానికి ఏం చేయాలి. 5 మంది విద్యార్థులు ఒక మెంటార్ని పెడతారు వాళ్ళు, విహబ్ వాళ్ళు. ప్రతి 5 మంది మహిళా విద్యార్థులకు ఒక మెంటార్ని పెట్టి రెగ్యులర్ పర్యవేక్షణలో వాళ్ళకి శిక్షణ ఇస్తారు. తర్వాత అప్రెంటిస్ లాగా పని చేయిస్తారు. తర్వాత బ్యాంకుకి లింక్ చేసి రుణాలు వచ్చేటట్టుగా చూస్తారు. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చిన్న చిన్న ఇండస్ట్రీసో లేదంటే ఇంకో రకమైన బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక మహదవకాశం కల్పిస్తున్నారు. సో ఇవన్నీ మేము ఇప్పుడు చెప్పింది ఏంటి, స్టైఫండ్ బేస్డ్ వృత్తి విద్యా శిక్షణ, మహిళలకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ, అండ్ మా దగ్గర 50% మహిళా స్టూడెంట్స్. ఓకే. సో ఇవన్నీ మా విశ్వవిద్యాలయం చేస్తుంది. ఏదో ఊరికే ఊసలోక డిగ్రీ చేర్చుకున్నామా పంపించేసినామనే తరహా కాదు. అండ్ ఎక్కడ దేశంలో ఏ విశ్వవిద్యాలయం కానీ ఎక్కడ తక్కువ కాదు. మేము ఒక 10 అడుగులు పైనే ఉన్నాం, ఇంకా పైకి వెళ్తాం.